పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. హైదరాబాద్లో ఇలాంటి ఘటన వెలుగు చూసింది. వృద్ధాప్యంలో తోడు కోసం ఎదురు చూసే వారికి పెళ్లిళ్లు జరిపిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న వారి భాగోతం బయటపడింది. మ్యారేజ్ బ్యూరో ముసుగులో సంపన్నులు, రిటైర్ అయిన వృద్ధులే టార్గెట్గా ఇద్దరు మహిళలు మోసాలకు తెరలేపారు. హైదరాబాద్కు చెందిన ఓ వృద్ధుడికి పెళ్లి చేస్తామని చెప్పి షాపింగ్ పేరుతో 2 లక్షలు కాజేశారు. రేపు వివాహం ఉందనగా పెళ్లి బట్టలు వేసుకుని సిద్ధంగా ఉన్న వృద్ధుడు వీళ్ళిద్దరూ రాకపోయేసరికి తాను మోసపోయానని గ్రహించి మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వీరి బండారం బయటపడింది. ప్రస్తుతం ఈ మోసానికి పాల్పడ్డ మహిళలిద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.